బాగా పెద్దగానే రాసినట్టున్నారు. సుస్వరం, సుమధురం, సుమధురం, సుమనోహరం, మన సుమ. ఇవన్నీ నిజాలే సుమ. ఎందరికో సుమక్క, కొందరికి చెల్లి, ముసలి దంపతులకు ముచ్చటైన కూతురు. ఒక్కసారి కలవకపోయినా పక్కింటి అమ్మాయిలా మన మనసుల్లో సుమ. మాతృక మలయాళమైన తన వెలుగు తెలుగనుకుంది. కనకాల వారి కోడలై కనకరాశులు వెనకేసుకుంటూ కదిలింది. సాంప్రదాయపు సమాహారం మన సుమ ఆహార్యం. అభ్యాసం అక్కరలేని సభ్యతా సంస్కారం ఆమె సొంతం. అశ్లీల పదజాలాన్ని అవతలిగట్టుకు నెట్టిన సుమ నవ్వుల పువ్వుల జల్లుల్ని నలువైపులా వెదజల్లుతూ వ్యంగ్యాస్త్రాల వ్యవహారం కొంత చేస్తూ మత్తులో ముంచెత్తే కొత్త తరం మాటల మంత్రగతి సుమ. సుమ కన్నా ముందు హుందాతనం మనల్ని పలకరిస్తుంది. దిగ్గజ దర్శకులు, మేటి నటులు ఎందరున్నా ముందర సుమెక్కడంటారు. సవ్యసాచి శరపరంపరల అక్షయ తూణీరాలను లక్షణంగా సంధిస్తుంది. మైకు చేతికిచ్చిన సుమ త్రిశూలం అందుకున్న త్రినేత్రుడల్లే విభ్రమం కలిగించే విరాట్ రూపం అవుతుంది. 2.5 దశాబ్దాల నిండు పరిపూర్ణత సుమంటే. సుమకు సమం ఎవ్వరూ లేరిప్పుడు. భీకర యుద్ధంలో భీష్ముడల్లే ఆమె వద్దనుకుని అస్త్ర సన్యాసం చేసే వరకు ఆదరించే ఆంధ్రులమంతా తోడుంటాం. సుమ సమకాలీనకు యమ సంతోషంగా ఉన్నాం. శతమానం భవతి సుమ, శతసహస్ర సఫలింకా సుమామృతం కావాలని ఆశిస్తాం. అయ్యో చాలా చాలా థాంక్స్ అండి. నాకు అంటే అస్త్ర సన్యాసం తీసుకుంటేనే తప్ప ప్రొఫెషన్ ఎవరిని భీష్ముడితో నన్ను పోల్చారు చూశారు. ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది. ఏమిటి ఎవరితో పోలుద్దాం, ఎవరితో పోల్చుకుందాం అంటే భీష్ముడితో కరెక్ట్ గా దొరికింది నాకు. బాగుందండి. మీరు 2.5 దశాబ్దాలను రాశాను, 3.5 దాటేశాను. 36 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి అది